జలముల మధ్య విశాలము కలిగి పై జలములు క్రింది జలములు వేరుపరచుబడను గాక అని దేవుడు పలికెను. దేవుడు ఆ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టెను. ఆకాశము కింద ఉన్న జలములన్నీ ఒకచోట కూర్చబడి ఆరిన నేల కనబడును గాక అనెను. ఆరిన నేలకు భూమి అని, జలరాశికి సముద్రమని ఆయన పేరు పెట్టెను. అయితే పైనున్న జలాలు ఏమైపోయాయి? దేవుడు శూన్యమండలం పైన ఉత్తర దిక్కున మరొక విశాలమును పరిచెను. గుడారము వలె అంధకారమును తన చుట్టూ వ్యాపింపచేసెను. జల అంధకారము ఆకాశ మేఘములను తనకు మాటుగా చేసుకొనెను. ఆయన పాదముల క్రింద గాఢాంధకారము కమ్మి ఉండెను. ఆయన తన మేఘములలో నీళ్లను బంధించెను. దాని మీద మేఘమును వ్యాపింపచేసి తన సింహాసనపు కాంతిని మరుగుపరిచెను.